హాయ్ ఫ్రెండ్స్, Tech2Tech Telugu యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ కొరకు కైనమాస్టర్ మొబైల్లో ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. దానికోసం ముందుగా మనం కైనమాస్టర్ సాఫ్ట్వేర్ని అయితే మొబైల్లో ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్న తర్వాత ఈ యాప్ను మనం ఓపెన్ చేయగానే మనకు మెయిన్ విండో అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కైనమాస్టర్ అలాగే ట్యూటోరియల్ టిప్స్ ఈ విధంగా మనకు సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వదిలేయండి. మనకు క్రియేట్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ న్యూపై క్లిక్ అయితే చేయండి. మనం క్రియేట్ న్యూ అని క్లిక్ చేయగానే మనకు యాస్పెక్ట్ రొటేషన్ వస్తుంది. ఒకవేళ యూట్యూబ్లో మీరు షార్ట్ వీడియో చేయాలి అనుకుంటే 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లేదు మెయిన్ వీడియో అనుకుంటే 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకుని నెక్స్ట్ బటన్పై క్లిక్ అయితే చేయండి. మనకు ప్రాజెక్టు విండో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన ఛానల్ యొక్క ఇంట్రోని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఛానల్ యొక్క ఇంట్రో అండి. దానికోసం మీరు ఇంట్రో మీ మొబైల్లో ఎక్కడ ఏ ఫోల్డర్లో పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి ఇంట్రోని అయితే తెచ్చుకోండి. మీ ఛానల్ యొక్క ఇంట్రో ఓకే. నా ఛానల్ యొక్క ఇంట్రోని అయితే క్లిక్ చేయడం ద్వారా మనం కింద రీల్ మీదకి తెచ్చుకున్నాం. తర్వాత దీన్ని క్లోజ్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం మెయిన్ వీడియోని అయితే యాడ్ అయితే చేయాలి. దానికోసం ఇక్కడ మనకు ఈ రౌండ్ కార్నర్స్లో 4 బటన్స్ ఉన్నాయి కదండి, దానిపైన మీడియా అని ఉంది కదా, ఈ మీడియాపై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏ వీడియో ఎడిటింగ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోకి టైటిల్ ఇచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ వీడియోకి సంబంధించిన ఆడియో ఫోల్డర్లో అలాగే ఇమేజ్ వీడియో అన్నీ కూడా ఒక ఫోల్డర్లో వేసుకోండి. మీకు అలా వేసుకోవడం వల్ల ఈజీ ప్రాసెస్ అయితే అవుతుంది. నేను ఆ రకంగా వేసుకున్న ఒక ఫోల్డర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 70 VGA to RCA కేబుల్ ప్రైస్ అని ఉంది కదా. 70 అనేది సీరియల్ నెంబర్ అండి. నాకు ఐడెంటిఫికేషన్ కోసం నేను సీరియల్స్లో నెంబర్ అయితే తీసుకుంటాను. సో ఈ నెంబర్ ఈజీగా మనకు ఎడిటింగ్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఆ ఫోల్డర్లో నేను ఫొటోస్, వీడియోస్ అలాగే ఆడియో క్లిప్పింగ్స్ కూడా దీంట్లో నేను యాడ్ అయితే చేశాను. దానికోసం సంబంధించి మనం ఇప్పుడు వీడియోని అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. వీడియో కోసం చూడండి, ఇక్కడ మనకు లాస్ట్ నుంచి మూడోది వచ్చేసి 2 minutes 9 seconds అని ఉంది కదా, ఇది వీడియో అండి. మిగతావన్నీ కూడా పిక్చర్స్. వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. వీడియో డ్రాగ్ అయిపోయింది. మరలా ఇప్పుడు క్లోజ్ బటన్పై క్లోజ్ చేయండి. మనం ఇప్పుడు అవుట్రోని అయితే ఇవ్వాలండి. అవుట్రో కోసం మరలా మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఛానల్ యొక్క అవుట్రోని ఎక్కడ పెట్టుకున్నారో ఆ ఫోల్డర్లోకి మరలా వెళ్ళి అవుట్రోని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అని సింపుల్గా నేను 6 secondsలో యాడ్ చేసుకున్నాను. దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. క్లిక్ చేయడం ద్వారా యాడ్ అయిపోద్దండి. ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే మీకు డబుల్ అయితే యాడ్ అయితే డిలీట్ చేయాలనుకుంటే ఈ పక్కనే ఉన్న డిలీట్ బటన్పై క్లిక్ చేసి మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మన ఛానల్కి అవుట్రో అలాగే ఇంట్రో మెయిన్ వీడియో కూడా మనం యాడ్ అయితే చేసాం. ఒకసారి ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ప్లే అయితే అవుతుంది. అలాగే వీడియోలో మనం ఏవైనా డిలీట్ చేయాలనుకుంటే మీరు అక్కడ కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు కటింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా వీడియోని సెలెక్ట్ చేసుకుని కట్ అనే బటన్ ద్వారా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కటింగ్ చేయాలనుకుంటే స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేయండి. మనకి ఇక్కడ వీడియో కట్ అయిపోతుంది. అలాగే ఇంకో చోట కూడా మనం కటింగ్ పెడతాం. కత్తెరపై సెలెక్ట్ చేసుకుని స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అలా కట్ చేసుకుని మనం ఏ మధ్యలో ఉన్న వీడియోని డిలీట్ చేయాలనుకుంటున్నాం కదా, దీన్ని సెలెక్ట్ అయితే చేసుకుని డిలీట్పై క్లిక్ చేస్తే మనం మధ్యలో ఉన్న వీడియో క్లిప్పింగ్ అయితే డిలీట్ అయితే చేయవచ్చు. నేనైతే డిలీట్ చేసిన క్లిప్స్ మరలా యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగ బ్యాక్ వెళ్ళడం ద్వారా మనం క్లిప్పులు డిలీట్ చేసినవి కూడా మరలా తిరిగి వస్తాయండి. సో ఈ విధంగా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకు వీడియోలో మెయిన్గా లైటింగ్ అయినా కరెక్షన్ చేసుకోవాలంటే చూసుకోండి. మీకు లైటింగ్ ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ మనకు ఫిల్టర్లు ఉంటాయి, కలర్ ఫిల్టర్ అలాగే అడ్జస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని బేస్ చేసుకుని మనం లైటింగ్ బ్రైట్నెస్ ఎక్కువ అయితే తగ్గించుకోండి. ఒకవేళ బ్రైట్నెస్ తక్కువగా ఉంటే పెంచుకోండి. కలరు, సాచురేషన్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఓకే, నేను పెద్దగా అయితే ఏమైతే చేంజెస్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఇది వీడియో క్యామ్కార్డర్లో తీసిందండి. క్వాలిటీ అయితే అవుట్పుట్ బాగానే ఉంటుంది. సో మొబైల్ యూజర్ అయితే కలర్ కరప్షన్ అయితే చేసుకోండి. కలర్ కరప్షన్ అన్నీ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి దీని యొక్క ఆడియోని అయితే విందామండి. ప్లే చేయండి. చూడండి, మనకు ఆడియోలో నాయిస్ అయితే ఉంది. ఈ నాయిస్ అంతా పోవాలనుకుంటే మీరు ఆడియో క్లిప్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ వేరే ఆడాసిటీ సాఫ్ట్వేర్లో కంప్యూటర్లో నేను ఎడిటింగ్ అయితే చేశాను. ఆ క్లిప్పింగ్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తాను. ముందుగా మనం వీడియోలో ఉన్న ఆడియోని అయితే సెపరేట్ అయితే చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలండి. దానికోసం కిందకు వస్తే మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే మనకు వీడియోలో ఉన్న ఆడియో సపరేట్గా ఒక ఫోల్డర్ కింద ఇలాగా బయటకు అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆడియోని అయితే యాడ్ చేయాలి. ఆడియోని యాడ్ చేయాలంటే ఆడియోపై క్లిక్ చేయండి. ఇక్కడ మ్యూజిక్ అని ఉంటుంది. మ్యూజిక్లో సాంగ్స్లోకి వెళ్ళండి. మనం ఏ నేమ్తో అయితే ఈ ఆడియోని అయితే ఇక్కడ మనం మెమరీ కార్డులో వేసుకున్నామో ఆ నేమ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇది ఆర్సీఏకి సంబంధించిన వీడియో కనుక ఇక్కడ చూడండి, VGA to RCA కేబుల్ ప్రైస్ అని ఉంది కదా, ఇది దీని యొక్క ఆడియో ఒరిజినల్ ఆడియో అండి. దీన్ని నేను ప్లస్ అనే బటన్పై క్లిక్ చేయడం ద్వారా మనకు ట్రాక్ మీదకి అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పైన క్లోజ్ చేయండి. మనకు ఇక్కడ 2 ఆడియోలు కనిపిస్తున్నాయండి. వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ఆడియో ఒకటి ఉంది. అలాగే మనం బయట వేరే సాఫ్ట్వేర్లో ఎడిటింగ్ చేసుకుని తెచ్చుకున్న ఒక ఆడియో అయితే ఉంది. ఈ రెండింటి యొక్క వేవ్స్ ట్రాక్స్ అయితే ఒకే విధంగా ఉండేలా చూసుకుని ఆడియోని అయితే మనం సింక్ అయితే చేయాలి. చూడండి, మనకు కింద ఉన్న ఆడియో వచ్చేసి ఒరిజినల్ ఆడియో అండి. VGA to RCA అన్న ఆడియో వచ్చేసి బయట నుంచి తెచ్చుకున్నది. ప్రజెంట్ బయట నుంచి తెచ్చుకున్న ఆడియో అంటే ఎడిటింగ్ దండి. దాన్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేసి ట్రాక్లు అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. చూడండి, ఈ విధంగా మనం ట్రాక్స్ ఒకే విధంగా వచ్చే విధంగా అడ్జస్ట్ అయితే చేయాలండి. లేదంటే మనకు వీడియోకి ఆడియోకి సింక్ అయితే అవ్వదు. వాయిస్ ఒక చోట వస్తుంది, వీడియో వేరే ప్లే అవుతూ ఉంటుంది. అది మాత్రం మీరు గమనించుకోండి. ఈ వేవ్ ట్రాక్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే వీడియో ఒకటి చేస్తూ ఉంటే ఆడియో ఒకటి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఆడియోని అయితే సింక్ అయితే చేసుకోండి. సింక్ చేసుకున్న తర్వాత చేయవలసిందల్లా ఒకటేనండి, మన వీడియో నుంచి ఆడియోని ఒకటి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసాం కదండి, ఆ ఆడియోని ఏం చేయాలండి, మనం డిలీట్ అయితే చేయవలసి ఉంటుంది. లేదా సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టండి. చూడండి, మనం కింద నుంచి వచ్చిన ఆడియో ఒరిజినల్ వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసాం కదా, దీన్ని అయితే నేను మ్యూట్లో అయితే పెడుతున్నాను. ఇంకా ఆ ఆడియో యొక్క సౌండ్ అయితే వినిపించదండి మనకి. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో ఆడియో క్వాలిటీ అయితే బాగానే సెట్ అయిందండి. సో ప్రజెంట్ మనం దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేయొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్గా మనం ఎడిటింగ్ అయితే చేసాం. అదే రకంగా మన ఛానల్కి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఛానల్ అయితే లోగో అయితే ఇద్దాం. దానికోసం నేను ఒక పిఎన్జీ పిక్ని అయితే తయారు చేసుకున్నాను. దానికోసం మీరు లేయర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీడియాపై క్లిక్ అయితే చేయాలి. చేసిన తర్వాత మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో పిఎన్జీ ఫైల్ని ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే చేయండి. మనకు ఈ పిఎన్జీ ఫైల్ ఈ విధంగా వస్తుంది. చూడండి, నా ఛానల్ యొక్క లోగో సంబంధించిందండి దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. మీకు సైజు చిన్నది కావాలనుకుంటే ఇలా ఉండగా దీన్ని డ్రాగ్ చేసి ఒక పక్కన పెడితే మీ ఛానల్ యొక్క లోగో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓకే బటన్పై క్లిక్ చేయండి. మనకు ఛానల్ అయితే లోగో కనిపించింది కదా. ఇప్పుడు ఈ లోగోని వీడియో చివరి వరకు కూడా ఉండే విధంగా డ్రాగ్ చేయండి. ఓకే, మన వీడియో చివరి వరకు కూడా మన ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది. అదే రకంగా
మన ఛానల్ లోగో యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చండి. స్టార్టింగ్లో మనం లోగో వచ్చే ముందు ఏ యానిమేషన్ కావాలనుకుంటున్నామో ఆ యానిమేషన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పిఎన్జి ఫైల్ లోగోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ యానిమేషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీరు ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ యానిమేషన్ అనుగుణంగా మనకు యానిమేషన్ అయితే ప్లే అవుతుంది చూడండి. ఓకే, అదే రకంగా మన యానిమేషన్ అవుట్ సైడ్ అంటే ఎండింగ్లో ఏ యానిమేషన్ కావాలనుకుంటున్నామో దానికోసం అవుట్ యానిమేషన్ పై సెలెక్ట్ చేసి ఎండింగ్లో ఇంకొక యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఓకే, మనం ఎండింగ్లో కూడా యానిమేషన్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మనం వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ పై బటన్ ఉన్న బటన్పై ఎక్స్పోర్ట్ బటన్పై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. FHD 180p అని ఉంటుంది. అలాగే ఫ్రేమ్ రేట్స్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ ఫ్రేమ్ రేట్లో అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రజెంట్ అయితే FHD 180pలో అయితే ఎక్స్పోర్ట్ అయితే ఇస్తున్నాను. ఫ్రేమ్ రేట్ వచ్చేసి 50. అలాగే ఇక్కడ మీకు లో బిట్ రేట్ అని ఉంది కదండి, ఇక్కడ 8 MBPS అని ఉంది కదా, నేనైతే క్వాలిటీని అయితే ఎక్కువ ఇస్తున్నాను. దానికోసం నేను ఒరిజినల్ వీడియో ఫైల్ ఎంత ఉందో అంత ఎక్స్పోర్ట్ అయితే ఇస్తున్నాను. నా ఒరిజినల్ వీడియో ఫైల్ 25 MBPS క్వాలిటీ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం క్యామ్ కార్డర్ని బట్టి మనం ఫైల్ అయితే డిసైడ్ అవుతూ ఉంటుంది. నా కెమెరా వచ్చేసి 180p ఫుల్ హెచ్డీలో 50 ఫ్రేమ్ రేట్స్లో 25 MBPSలో మనకు రికార్డ్ అవుతుంది కనుక నేను అదే ఫ్రేమ్ రేట్ని ఇక్కడ ఎక్స్పోర్ట్గా ఇస్తున్నాను. ఒకవేళ మీరు తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు. నేను ప్రజెంట్ ఇది 29 MBPS వరకు ఉంది, కానీ నేను నా ఒరిజినల్ది 25 ఉంది కనుక 25 ఇచ్చి నేను ఎక్స్పోర్ట్ బటన్పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ అనే బటన్పై క్లిక్ చేయడం ద్వారా మనకు సేవ్ అయిపోద్ది. ఈ ఫైల్ అయితే మనకు సేవ్ అయిపోద్ది. చూడండి, దీనికి అబౌట్ 443 MB అని ఉంది కదా, 443 MB మనకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సేవ్ పై క్లిక్ చేయండి. మనకు ఈ ఫైల్ ఎక్స్పోర్ట్ అవి సేవ్ అయితే అయిపోద్ది. ఈ ప్రాసెస్కి మనకు కొంచెం టైం అయితే పడుతుందండి. మన మొబైల్ ర్యామ్ స్క్రీన్ బట్టి, అలాగే మన మొబైల్లో ఉన్న మెయిన్గా ప్రాసెసర్ అండి. మన ప్రాసెసర్ హై ప్రాసెసర్ అయితే కనుక మనకు తక్కువ టైంలోనే ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ప్రాసెసర్ కనుక కొంచెం లో బడ్జెట్లో మొబైల్ కనుక అయితే ఎక్స్పోర్ట్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. మొత్తం మీద మనకి ఎక్స్పోర్ట్ అవుట్పుట్ అయితే ఒరిజినల్ అవుట్పుట్ అయితే ఇస్తుందండి. ఏ మొబైల్ అయినా కానీ టైం అయితే ఎక్కువ తక్కువ జరుగుతుంది తప్ప ఎక్స్పోర్ట్ అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుని ఎక్స్పోర్ట్ అయితే ఇవ్వాలి. మీకు మెయిన్గా ఒక ఎక్స్పోర్ట్ ఇచ్చే ముందు మనం ప్రాజెక్ట్కి ఒక ఫైల్ నేమ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. నేను చెప్పడం అయితే మర్చిపోయాను. మనం ప్రాజెక్ట్ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి యాప్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మనం రన్ చేసే ప్రాజెక్టు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి రీనేమ్ అయితే మార్చుకొని అప్పుడు ఎక్స్పోర్ట్ అయితే ఇచ్చుకోండి. మనకు అవుట్పుట్ వచ్చే ఫైల్ యొక్క టైటిల్ నేమ్ అయితే ఒరిజినల్గా వస్తుంది. లేదంటే టైటిల్ నేమ్ తర్వాత మార్చుకోవచ్చు, తప్పలేదు, తర్వాత మార్చుకోండి. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈజీగా మన మొబైల్లో అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను చాలా వరకు ఎడిటింగ్ అన్నీ కూడా మొబైల్లోనే చేస్తుంటాను. అప్పుడప్పుడు పీసీలో చేస్తాను తప్ప ఎక్కువ మొబైల్ అయితే యూజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.